నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇష్యూల మీద నేను చేసినటువంటి వీడియోల మీద కొంత మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది కమెంట్ల రూపంలో ఎస్ నిజమే, వాస్తవమే, మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసి సమర్థిస్తూ, ప్రశంసించిన వాళ్ళు అట్ ద సేమ్ టైం విమర్శిస్తూ తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రెండు రకాల మిశ్రమ స్పందన, రెండు రకాల స్పందనలు నేను చూశాను అనమాట. ఈ నేపథ్యంలోనే సరే ఇక తప్పదు, మరొక్కసారి దీని గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా తాజాగా కలిగింది. ఎందుకయ్యా అంటే అంబటి రాంబాబు యొక్క కుమార్తెలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెతుకుంటున్నటువంటి కొత్త పల్లవి, వామ్మో ఇంకేముంది, అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యమే ఖూని అయిపోతుంది, అసలు ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడన్నా చూసామా, ఎప్పుడన్నా చేశామా, అసలు చరిత్ర ఎప్పుడన్నా చూసిందా ఇట్లాంటిదని చెప్పేసి పాపం అల్జిమర్స్ వచ్చిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందనేటటువంటి కారణంతో నేను ఈ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో తాజాగా ఒక వీడియో అయితే లీక్ అయింది. అది ఎక్కడి నుంచి దొరికిందో ఏంటో తెలియదు కానీ కొంతమంది సోషల్ మీడియా మిత్రులు దాన్ని పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసినట్టయితే అంబటి రాంబాబు నివాసం మీద దాడికి ముందు ఏం జరిగింది, ఎందుకు దాడి జరిగింది అనేటటువంటి అంశాలైతే చాలా స్పష్టంగా, వివరంగా అర్థమవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆ వీడియో మీరు చూసినట్టయితే అంబటి రాంబాబు నివాసం మీద దాడి ఎందుకు జరిగింది, జరగటానికి గల కారణాలు ఏంటనేది అయితే స్పష్టంగా మీకు అర్థం అవటం అయితే ఖాయం. సో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి. కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల కొంచెం అక్కడక్కడ బీప్ సౌండ్లు వేయాల్సి ఉంటుంది, అక్కడక్కడ కొన్ని పాయింట్లు కూడా కొంత వైలేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి మేము కట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. ముందైతే బ్రీఫ్గా ఈ వీడియో క్లిప్ చూసే ప్రయత్నం అయితే చేయండి. అనైతికమైన చర్య, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము పరిపాలన చేసాం, మేము జనాల కోసం పరిపాలన చేసాం, సంక్షేమం అందించాం. ఇలా ఈత పడిపోయి చూసారు కదా, అర్థమైందా ఎందుకో? నేను క్లియర్గా ఇప్పుడు మీకు అర్థవంతంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అంబటి రాంబాబు నివాసం దగ్గరికి వెళ్ళి నిరసన చేపట్టాలి. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు, దూషించినటువంటి విధానం, దుర్మార్గకరమైనటువంటి అంశాల వల్ల ఆ కోపం, ఉక్రోషం అయితే పెరిగిపోయింది. ఏది స్థానికంగా ఉన్నటువంటి గుంటూరు కార్యకర్తలకి. దాంతోపాటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా, అంటే ఆ యొక్క వీడియో క్లిప్, అంబటి రాంబాబు మాట్లాడినటువంటి బూతులకు సంబంధించిన వీడియో క్లిప్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా ఎప్పుడైతే వాటిని ప్రసారం చేశాయో వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్న వాళ్ళకి, గుంటూరు వాళ్ళు ఏమి చేతగాని వాళ్ళ, అసలు వాళ్ళకి సమాధానం చెప్పడం చేత కాదా, అసలు ఆ రెండు జిల్లాల వాళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పేసి కొంతమంది గట్టిగా పొడిచారు. అప్పటికే ఆవేశంతో ఉన్నారు. సోషల్ మీడియాలో ఇంకో పక్క ఒత్తిడి, ఈ ఆవేశం తట్టుకోలేక అసలు ఏంటో అటు ఇటు తేల్చుకుందాం పదా అని చెప్పేసి వీళ్ళంతా కలిసి నిరసన తెలియజేసి అంబటి రాంబాబు చేత క్షమాపణ చెప్పించాలని, నిరసన తెలియజేయాలని చెప్పేసి మొత్తానికి బయలుదేరారు. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్నటువంటి అంబటి అండ్ బ్యాచ్ అప్పటికి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు, అలా మాట్లాడలేదు అని చెప్పేసి రకరకాలుగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కవరేజ్ అయితే కుదరల. ఫైనల్ గా ఇక ఇది తెగేలా లేదు. ఓ పక్క సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మనకి వ్యతిరేకంగా అసలు అంబటిని మీరు ఏం చేయట్లేదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఒత్తిడి పెరుగుతోంది. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు, ఖచ్చితంగా అవసరమైతే ఇల్లు బద్దలు కొడతారు, లేదంటే వచ్చేసి రాళ్ళు రువ్వుతారు, కోడిగుడ్లు ఇసులుతారు, ఇంకా నానా హంగామా చేస్తారు, బూతులు మాట్లాడతారు. ఇక అంతా మన అరెస్ట్ కూడా తప్పదని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత దీన్ని ఇలా వదిలిపెట్టకూడదనేటటువంటి ఉద్దేశంతో ఈ బ్యాచ్ ముందుగానే కొంతమంది వైసీపీ సానుభూతి పరులైనటువంటి మహిళల్ని, కొంతమంది కార్యకర్తల్ని, మొత్తానికి దాదాపుగా ఒక 100-200 మందిని ఆల్రెడీ పోగేసి ఉంచారట. మీరు చూస్తున్న విజువల్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళే. ఇది చిన్న క్లిప్ మాత్రమే, ఇంకా బోలెడు ఉన్నాయంటున్నారు. ఇది ప్రస్తుతం అయితే వైరల్ అవుతోంది.
అసలు అంతకు ముందు ఏం జరిగి, దాడికి ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావటానికి ముందు ఏం జరిగింది అనేటటువంటి అంశం మీద ఒక చిన్న వీడియో క్లిప్ అయితే బయటకు వచ్చింది. అంటే పెద్ద ఎత్తున తన నివాసంలోనే తన కార్యకర్తల్ని, మహిళల్ని, సానుభూతి పరులు వీళ్ళందరినీ ముందుగానే పెట్టుకున్నాడు అంబటి రాంబాబు. పెట్టుకోవడమే కాదు, ఒక గట్టిగా గలాబా జరగాలి, రభస జరగాలి అనేటువంటి ఉద్దేశంతో చూశారు కదా కొంతమంది మహిళలు ఏ రకంగా నోటికి హద్దు పొద్దు లేకుండా మహిళ అని కూడా మర్చిపోయే రకంగా మాట్లాడారు, ఏ రకంగా బూతులు తిట్టారు చూశారు కదా. సో అందులో నేను కొంత బీపేయాల్సి వచ్చింది. ఆ రకంగా బిహేవ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళ మీద రాళ్లు రువ్వి, తొడలు కొట్టి, అజ్జేసి ఇజ్జేసి బూతులు నానా హంగామా చేసి బూతులు మాట్లాడి ఫైనల్గా వాళ్ళు రెచ్చిపోవడానికి కారణమయ్యారు. ఒక పక్క అక్కడ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు తిట్టాడనేటటువంటి కోపం, బాధ వీళ్ళలో ఉన్నాయి. ఇంకో పక్క మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు కనిపిస్తోంది. అసలు మహిళలనే రంగంలో దిగించి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడించినటువంటి విధానం కూడా మనం చూసాం. ఇవన్నీ కలగలిసి అగ్నిపర్వతం బద్దలైందంటారే, అలా ఆవేశం బద్దలైపోయి మొత్తానికైతే తెగబడిపోయినటువంటి పరిస్థితి. అలా అని దాడిని నేను సమర్థించట్లేదు. దాడి చేయాలి, లోపలికి వెళ్ళాలి, కార్లు బద్దలు కొట్టాలి, అద్దాల బద్దలు కొట్టాలి, ధ్వంసం చేయాలి, దొరికితే మనుషుల్ని కొట్టాలనేటటువంటి భావాన్ని, భావజాలాన్ని ఎక్కడా సమర్థించట్లేదు. ఆ భావజాలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళినప్పుడైనా సరే తప్పే, ఈరోజు అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడైనా సరే తప్పే, నిన్న జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అక్కడ చేసినటువంటి హంగామైనా సరే తప్పే. ధ్వంసం చేయటం, ధ్వంసరక్షణ అనేటటువంటి ఆలోచనలు ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా సరే తప్పే 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 తప్పే. అందుట్లో ఎక్కడ మరో మాటకు తావలేదు. కానీ కారణాలు విశ్లేషిస్తే రండి అని చెప్పేసి కవ్వించి, నా డాష్ డాష్ అని చెప్పేసి తొడలు కొట్టి బూతులతో ప్రవోక్ చేసి అలా దాడి జరిగేలాగా ప్రేరేపించింది మాత్రం 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడు కూడా తాజాగా కూడా మొన్న ఈ మధ్య సినిమా ఇంకా మొదలవ్వలేదు, ఇంకా సినిమా ఉంది, సినిమా చూపిస్తామంటూ కూడా ఇండైరెక్ట్గా ఇదే మాట అన్నారు. ఇక ప్రతి సందర్భంలోనూ రప్ప రప్ప, నిన్నగాక మొన్న ఉషా శ్రీచరణ్ వాళ్ళ యొక్క కార్యకర్త మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్క ఎవ్వరిని వదలొద్దన్నది, మనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని రప్ప రప్ప చేసేయమని చెప్పేసి ఆడవడో కట్టెబట్టుకొని సవాల్ చేశాడు. కట్ చేస్తే 24 గంటలు గడవక ముందు అదే పోస్టర్ ముందు ఆయన నిలబెట్టేసి క్షమాపణ చెప్పించారు. అది వేరే విషయం. అంటే ఓడిపోయినా 11 సీట్లకు పరిమితమైనా సరే ఇదే బిహేవియర్ వల్ల తమ మట్టి కొట్టుకుపోయామని సరే చెప్పేసి తెలిసినా సరే ఇంకా అదే భావజాలంతో అధినేత దగ్గర నుంచి గల్లీ స్థాయి కార్యకర్త వరకు ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోండి ఆ పార్టీ ఏంటో, ఆ పార్టీ విధానాలు ఏంటో. మరి వాళ్ళ బిహేవియర్ చూస్తున్నప్పుడు చాలా మందికి, న్యూట్రల్స్కి కానీ మిగతా పార్టీ వాళ్ళకి కానివ్వండి, అబ్బే అంబటి రాంబాబుకి చేసింది పెద్ద ఇదే, అబ్బే జోగి రమేష్కి చేసింది పెద్ద ఇదే, వాళ్ళు మాట్లాడే మాటలతో, వాళ్ళు కూసే కోతలతో పోల్చుకుంటే వాళ్ళ ఇంట్లోని ధ్వంసం చేయటం, బద్దలు కొట్టడం, కోడిగుడ్లు ఎసరటం, టమాటాలు ఎసరటం పెద్ద ఇదే, జోగి రమేష్ మాట్లాడిన మాటకి అతని ఇంటిని తగలబెట్టడం పెద్ద ఇదే అని చెప్పేసి న్యూట్రల్స్ కానివ్వండి, మిగతా పార్టీల సానుభూతి పరులు కానివ్వండి ఫీల్ అయ్యే పరిస్థితి. నిజంగా వాళ్ళకు ఒక ప్రశ్న అడుగుతుంటే అంబటి రాంబాబు మాట్లాడిన దానికి మేము చేసింది ఏమన్నా పెద్ద ఎక్కువ అండి, అతను మాట్లాడిన దాంతో పోల్చుకుంటే ఇదేమన్నా పెద్ద ఎక్కువ, అసలు జోగి రమేష్ మాట్లాడిన దాంతో పోల్చుకుంటే ఇదేమన్నా పెద్ద ఎక్కువ అని చెప్పేసి ఎదురు ప్రశ్నిస్తుంటే నోట మాట రావట్లా. మాలాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవట్లా. అరే హింస వద్దురా నాయన, అట తప్పు చేయటం తప్పురా అని చెప్పేసి మేము వీడియోలో ఎన్ని చెప్తున్నా సరే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఏంటి సమాధానం చెప్పండి, వాళ్ళు మాట్లాడిన దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద లెక్క అని చెప్పేసి గట్టిగా అడుగుతుంటే, నిలదీసి అడుగుతుంటే మాకైతే నోట మాట రావట్లేదు లిటరల్గా. దీనికి ఇప్పుడు ఈరోజు అంబటి కూతుర్లు కానివ్వండి, లేదంటే జోగి రమేష్ భార్య కానివ్వండి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. అసలు మాకు ఏమీ తెలియదు, మేము చాలా మంచివాళ్ళం, పరుష పదజాలం అంటే ఏంటో కూడా తెలియదు, బూత్ అంటే ఏంటో మా నాన్నగారికి తెలియదండి, మా ఆయన గారికి తెలియదండి అన్నట్టుగా శుద్ధపూస కబుర్లు చెప్తుంటే ఇటు మహిళలే ఒక రకంగా చేత్కరించుకుంటున్నారు. మీ తండ్రి చేసింది, మీ భర్త చేసింది తప్పు అని చెప్పేసి ఇప్పటికి కూడా మీరు రియలైజ్ అవ్వకుండా, సరే దాడిని ఖండించండి, తప్పు పట్టట్లా, మా ఇంటికి వచ్చి ధ్వంసం చేశారు, అది దుర్మార్గం, అన్యాయం, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పేసి దాన్ని ఖండించండి. ఆల్రెడీ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని 11 మందినే గుర్తించారట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, సీసీ కెమెరా ఆధారంగా వాళ్ళని
పోలీస్ స్టేషన్కి పిలిపించినట్టుగా, దాదాపుగా అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. 11 మందిని జోగి రమేష్ ఇంటి దగ్గర దాడి చేసిన వాళ్ళని గుర్తించారు, వాళ్ళని దాదాపుగా అరెస్ట్ చేసినట్టే అని చెప్పేసి సమాచారం వస్తుంది. తప్పదు, అది అరెస్ట్ అనేది తప్పదు. తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ మీద దాడి చేస్తే అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అన్నట్టుగా ఆ రోజు పోలీసులు బిహేవ్ చేశారే, అలా అయితే ఇప్పుడు కథ ఇలా ఉండదు. సో ఒక పక్క లేటుగా అయినా సరే చర్యలు మొదలవుతున్నాయి, ఇంకో పక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. అమ్మ, మీ భర్తలకి మీ తండ్రులకి మీరు ముందు ఫస్ట్ నీతులు చెప్పండి, ఇట్లా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పేసి చెప్పండి. జోగి రమేష్ కానివ్వండి, లేదంటే అంబటి రాంబాబు కానివ్వండి, మీతో కూడా ఇలాగ మాట్లాడతారు, మీరు కుటుంబ సభ్యులు కదా. చంద్రబాబు నాయుడిని లేదా ఆయన కుటుంబ సభ్యుల్ని లకారంతో సంబోధించాడు కదా అంబటి రాంబాబు. అదే లకారంతో కూతుర్లను మాట్లాడగలరా? 3 కూతుర్లకి తండ్రి. పోనీ అల్లుడిని మాట్లాడగలరా? పోనీ వాళ్ళ బిడ్డల్ని, మనవరాలను వాళ్ళని ఈ లకారంతో సంబోధించగలరా? సంబోధిస్తే మీరే ముందు చెప్పించు కొడతారు. జోగి రమేష్ ఈరోజు లోకేష్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా తన భార్యను లేదంటే తన బిడ్డలను అలా సంబోధించగలడా? సంబోధిస్తూ వాళ్ళు ఊరుకుంటారా? కుటుంబ సభ్యులైనా సరే ఊరుకుంటారా? అర్థం చేసుకోవాలి కదా. దాడిని ఖండించడం వరకు తప్పులేదు, కానీ వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదు, వాళ్ళకి ఏమీ తెలియదు, శుద్ధపోసలు అంటే మాత్రం నిజంగా ఆత్మవంచన అవుతుంది. మీకు రావాల్సిన సానుభూతి కూడా రాదు. దయచేసి అర్థం చేసుకోండి. తప్పుని ఖండించండి, అది మనవాడైనా సరే పరాయి వాడైనా సరే. ఇప్పుడు నేనేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు చేసిన దాడుల్ని సమర్థించట్లా. తప్పే. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు, హింసకు తావులేదు. అలా అని నోటి తేట కొద్ది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి కూడా వీల్లేదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఈ అంశం పట్ల మీరేమనుకుంటున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.